హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను అమెజాన్ హాలు 2 పీస్ అండ్ 3 పీస్ కుర్తా సెట్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. నేను పెట్టినవి వర్తా కాదా, అలాగే క్లాత్ వైజ్ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి సగం టైం అయిపోయేలా ఉంది. ప్యాకింగ్ మాత్రం అసలు చాలా పెద్ద ప్యాకింగే చేశారు. మనం ఎన్ని పెట్టిన ప్యాకింగ్ మాత్రం బాగా చేస్తారు. నేను వచ్చేసి టోటల్ 3 సెట్స్ పెట్టాను, అలాగే ఇయర్ రింగ్స్ పెట్టాను. ఇది వచ్చేసి ఫ్లోరల్ అనమాట, లైట్ పింక్ కలర్, అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. క్లాత్ ఎలా ఉంది, కంఫర్ట్గా ఉందా, లేకపోతే మనకి క్లాత్ అనేది కొంచెం బాగాలేదా అంత చెప్తాను. ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి కింద ప్యాంటు అయితే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇది వర్త్ అని చెప్తాను. ప్యాంట్ అయితే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చున్నీ కూడా పెద్దగానే వచ్చింది. సో ఇది కూడా వర్తే. ఇంకా మనకి టాప్ వచ్చేసి టాప్ కూడా మనకి 3/4 హ్యాండ్ వస్తుంది. నెక్ వచ్చేసి వీ షేప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి వీ షేప్ నెక్ ట్రెండింగ్ కదా, ఇది దీనికి కూడా అంతే. ఈ టాప్కి కూడా మనకి వీ షేప్ నెక్ వస్తుంది. ఆ షేప్ దగ్గర కొంచెం ప్రిల్స్ లాగా ఉంటుంది అనమాట డిజైను. ఇది నేను ట్రయల్ వేశాను, సూపర్ అంటే సూపర్ సెట్ అయింది. నెక్ కూడా చాలా బాగుంది, క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది. పెట్టిన దానికి ఇది మనం వర్తే. సో ఇదైతే మనం రిటర్న్ ఇవ్వని అవసరం లేదు. ఇదైతే పర్ఫెక్ట్గా మనం ఆలోచించకుండా ఉంచుకోవచ్చు అనమాట. క్లాత్ వైజ్ కానీ మనకి చున్నీ వైజ్ కానీ అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇదైతే మనం ఉంచుకోవచ్చు, మనం పెట్టిన దానికైతే ఇది వర్త్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఫ్లోరల్ డిజైన్. ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్లోరల్ టైప్లో అంత ట్రెండ్ అవుతుంది కదా, సో ఇది వచ్చేసి ఫ్లోరల్ టైప్లో వస్తుంది. ఇది 2 పీస్ సెట్, లైట్ పింక్ కలరు, పైన ఫ్లవర్స్ వచ్చేసి డార్క్ ఫ్లవర్స్ వస్తాయి పింక్ కలరు. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ప్యాంట్ కూడా మనకి ఇదేంటంటే సిల్క్ కాదు, అలానే కాటన్ కాదు, మనకి ఫ్లోరల్ అంటే లైక్ కొంచెం టిష్యూ అట్లా టైప్లో వస్తుంది కదా. సో ఇది వచ్చేసి ప్యాంట్ కూడా బాగుంది. అలాగే మనకి పైన టాప్ వచ్చేసి కాలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లోరల్ కాలర్ టాప్స్ అంతా ట్రెండింగ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అందరూ వీ షేప్ నెక్, ఫ్లోరల్, అలాగే కాలర్ నెక్ అన్నీ ఇవే కదా ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి కాలర్ వస్తుంది, ఫ్లవర్స్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ వస్తాయి. ఇంకా టోటల్ మొత్తం వచ్చేసి లైట్ పింక్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రయల్ కూడా వేశాను, క్లాత్ కానీ మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది కూడా నేను రిటర్న్ ఇవ్వదలుచుకోలేదు. సో ఇది కూడా నేను ఉంచుకుంటున్నాను. ఇది కూడా వర్త్ అని చెప్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, స్టర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను కదా. నేను వచ్చేసి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి మధ్య మధ్యలో స్టోన్ లాగా వస్తాయి. సో నేను వచ్చేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను. అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ మనం పార్టీ వేర్కి కానీ, లేదా ఎప్పుడన్నా మనం ఫ్లోరల్ టైప్ డ్రెస్సెస్ కానీ, లేదా సింపుల్గా మనం హెవీగా రెడీ అవ్వకుండా ఉన్నప్పుడు ఈ స్టడ్స్ పెడితే మనకు అనేది రిచ్ లుక్నెస్ ఇస్తుంది అనమాట. సో నాకైతే ఈ స్టడ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా పర్చేస్ చేయాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టండి. నేనైతే ఇది వర్త్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ట్రై కూడా వేశాను. డీసెంట్ లుక్ అండ్ రిచ్ లుక్నెస్. సో ఇది కూడా వర్తే మనకి. టోటల్ నేను 3 సెట్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ డ్రెస్. సో అది కూడా చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి వచ్చేసి నేను టోటల్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి 3 పీస్ సెట్, ప్యాంటు, చున్నీ అండ్ టాప్ వస్తుంది. ఇది కూడా సేమ్ వీ షేప్ నెక్ వస్తుంది, షేప్ కింద అక్కడ ప్రిల్స్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి చున్నీ చాలా లాంగ్ వచ్చింది. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా వచ్చింది. చున్నీ అండ్ ప్యాంట్ నాకు బాగా నచ్చాయి. టాప్ వచ్చేసి నాకు ఎందుకు వర్త్ అనిపించలేదంటే మరీ ప్లెయిన్గా ఉంది, ఓన్లీ నెక్ దగ్గర చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు, అక్కడ ప్రిల్స్ వచ్చాయి. ఇంకా మొత్తం ప్లెయిన్గా అనిపించేసరికి మరి ఫుల్ ఆరెంజ్ అండ్ టాప్ టు బాటమ్ ఆరెంజ్ అయ్యేసరికి నాకు కొంచెం
వర్త్ అనిపించలేదు నేను పెట్టిన కాస్ట్కి. అలాగే ట్రైల్ వేస్తే అంత లుక్ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇది నాకు నచ్చలేదు. మీలో ఎవరికైనా ఈ కలర్ ఈ సెట్ నచ్చితే మీరైతే ఆర్డర్ పెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రయల్ వేసి మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా రిటర్న్ వేయండి. నేనైతే ఇది రిటర్న్ చేశాను. నాకు ఎందుకో ఫుల్ ఆరెంజ్ అనిపించేసి కొంచెం నచ్చలేదు. సో నేను తీసుకున్న టోటల్ 3 సెట్స్లో 2 అయితే నేను రిటర్న్ ఇవ్వట్లేదు, 1 రిటర్న్ ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. దీంట్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.